భారతదేశానికి సంబంధించిన భూభాగాలను అదేదో గిఫ్ట్గా ఇచ్చి పడేసాం మనం. జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో గిల్గిత్ బల్టిస్తాన్ మనతో కలుస్తానంది, బెలూచిస్తాన్ మనతో కలుస్తానంది, నేపాల్ మనతో కలుస్తానంది, శ్రీలంక మనతో కలుస్తానంటే ఏం అక్కర్లేదు, మీరు అందరూ మీ దావని మీరు చావండి అని చెప్పేశారు. ఏంటంటే మనం వాళ్ళందరినీ పోషించలేమని చెప్పేశారు. వాటి ఫలితం అక్కడ పుట్టినటువంటిదే మనకి వాటి దాకా శాపం. సరే, అది స్వాతంత్రం వచ్చిన తొన్నాళ్లలో. కానీ ఇందిరాగాంధీ పరిపాలనలో, లేకపోతే ఇందిరాగాంధీ ముందున్నటువంటి పరిపాలన అలా, ఎందుకంటే ఇందిరాగాంధీ పరిపాలన 74 టైంలో ఏదైతే శ్రీలంకకి మనకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కత్తిచీవు దీవులు ఏవైతే మనకి శ్రీలంకకి మధ్యలో ఉంటే, చైనాకి మనకి మధ్యలో కూడా ఉంటుంది. సరిగ్గా అక్కడ మన సైన్యం ఉంటే ఎవడు మన ముందు నుంచి వెళ్తానో తెలుస్తుంది. చైనా వాడు వెళ్ళినా, శ్రీలంక వాడు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా తెలుస్తుంది. అట్లాంటి దీవులని మెయింటెనెన్స్ చేయలేమని చెప్పేసి రాసి ఇచ్చేశారు శ్రీలంకకి. శ్రీలంక పోనీ ఏమైనా మెయింటైన్ చేయగలిగిన స్థాయిలో ఉందా? మనకంటే ఏమైనా హై పొజిషన్లో ఉంది? లేదు. దాన్నే ఇప్పుడు నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసి నిలదీస్తున్నారు. ఈ దేశ భద్రత గురించి మీకు ఎక్కడ అసలు విలువ ఉంది అని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి అరాచకాలు చేసిందని చెప్తున్నారు.